ఆ రెస్పాన్సిబిలిటీ లివర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. లివర్ ఏం చేస్తుంది అంటే లివర్ కూడా ఆల్రెడీ 500 రకాల పనులు చేస్తే బిజీగా ఉంటుంది. ఈ లోడ్ కూడా తీసుకెళ్ళి దాని మీద వేస్తే అంటే కిడ్నీ పని కూడా లివర్ చేయమని అడిగారు మీరు. సో లివర్ ఏంటంటే తట్టుకోలేదు, చేయాల్సినంత వరకు చేస్తుంది, అది కూడా మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్గా హ్యాండిల్ చేయలేదు. ఎక్స్ట్రా టాస్క్లు ఇస్తే ఎవరు చేస్తారు చెప్పండి? మన ఆఫీస్లో పక్కనోడి పని మనం ఇస్తే మనం చేయలేం కదా. సేమ్ అట్లానే జరుగుతుంది అనమాట. సో లివర్ కూడా ఈ 500 రకాల పనులు చేస్తూ ప్లస్ కిడ్నీ వదిలిపెట్టిన పనులు కూడా చేయడంలో బిజీ అయిపోయి అది ఓటీ చేసినట్టు ఫీల్ అయిపోయి ఫైనల్గా మన మెటబాలిజం స్లో డౌన్ అవుతుంది. మెటబాలిజం స్లో డౌన్ అయిపోయినప్పుడు ఏమవుతుంది అంటే మెల్లగా మన లంగ్స్లో ఫ్లూయిడ్స్ ఫామ్ అవుతాయి. చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంజెక్షన్ తీసుకుని ఫ్లూయిడ్స్ తీస్తూ ఉంటారు బయటకి, లంగ్స్లో నుంచి నెమ్ము వచ్చిందమ్మా నీరు వచ్చిందమ్మా అని చెప్తారు. సో దానివల్ల మీకు శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. అక్కడి నుంచి నెక్స్ట్ స్టేజ్కి మన టాక్సిన్స్ అన్నీ కూడా బ్రెయిన్కి వెళ్ళిపోతాయి. సో మనకి అల్జైమర్స్ కానీ లేకపోతే లాజిక్ లేకుండా మాట్లాడడం కానీ షివరింగ్ కానీ పెరాలసిస్ కానీ ఇలాంటివన్నీ మనకు వస్తాయి అన్నమాట.